హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మా చిన్ను బర్త్‌డే. మా చిన్ను అంటే మా బావగారు వాళ్ళ అబ్బాయి. వాడి కోసం అని చెప్పి నేనే హ్యాపీ బర్త్‌డే క్రాఫ్ట్ అయితే తయారు చేసి పెట్టాను. ఇంకా స్పెషల్స్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి మా అక్క అయితే సేమియా పాయసం చేశారు. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఇంకా లంచ్‌లోకి వచ్చేసి మా బావగారు ఫిష్ కర్రీ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ బగారా రైస్, అలాగే దానికి కాంబినేషన్ మటన్ కర్రీ అయితే చేశారు. ఎంతమందికి మటన్ కర్రీ వీడియో కావాలో కామెంట్ చేయండి, నేనైతే అది కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా సాంబార్ వచ్చేసి అసలు యమ్మీ అనిపించింది. ఇంకా లాస్ట్లోకి పెరుగు పచ్చడి. ఇంకా ఇప్పటి నుంచి అయితే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. చూడండి, వీడే మా బర్త్డే బాయ్ చిన్ను అలియాస్ రతన్ పాల్. చూడండి, అసలు ఇది పెట్టుకుని అసలు ఎంత ఎంజాయ్ చేసాడంటే ఈరోజు చాలా ఎంజాయ్ చేశాడు. వాళ్ళ అత్తయ్య, మావయ్య, అమ్మమ్మ, తాతయ్య అందరూ వచ్చారు. వాళ్ళందరినీ చూసి అయితే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీరందరూ కూడా మా వాడిని బ్లెస్ చేయండి. చూడండి, 128వ సంకీర్తన 3వ వచనం చదువుతాం. 128వ సంకీర్తన 3వ వచనం చదువుతున్నాం. ఎలా ఉంటారంటే నీలో ఈరోజు ప్రేమించి కుమారుని ఇచ్చే ప్రభావ, నీ దయను బట్టి 2 సంవత్సరాలు 2 దయాకిరీటం ధరింప చేసే ప్రభావ, 3వ సంవత్సరం అడుగు పెట్టిన నిండారుగా దీవించండి, ఆస్వాదించండి. ఇది మొదలుకొని సంవత్సరం అంతా నీ చల్లని దగ్గర కాచి ఉంచండి. వాడికి నేర్పని జనమన్ మహారాజు రాసిన సాంస్కృతంలో మనకు నేర్పిస్తున్నాడు. బాలుడు నడవలసిన విధానం ఉందంటే చిన్నగానే పోయినది కూలింగ్ కేక్, బాగా పెద్ద పెద్ద ముక్కలు పోయేది. మాకు వెళ్తారా ఇటు ఇటు చిన్న ప్రేమ